ప్రైజ్ ది లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వ్యక్తి నేను చెప్పనవసరం లేదు. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మరెన్నో వీడియోస్ ట్రోల్ అవుతున్నాయి. ఈయన పేరు అమ్మతేజ. ఈయన రేపొద్దున్న ఒక చోటుకు వెళ్తానండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి రేపటి దినాన జరగబోయే సభ కొరకు ఆన్ ది వే టు కాకినాడ. సో కాకినాడ పరిసర ప్రాంత ప్రజలారా, మీకు ఒక గొప్ప శుభవార్త. రేపు ఉదయం 9 గంటలకు మరి కాకినాడ మహాపట్టణంలో దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలను జరిగించబోతున్నాడు. ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో బాధపడుతున్నారా, శాంతి నెమ్మది లేక బాధపడుతున్నారా, అయితే పరిగెత్తుకుంటూ రండి. కాకినాడ మహాపట్టణంలో అంబేద్కర్ భవన్ లో రేపు ఉదయం 9 గంటలకు ఆరాధన జరగబోతుంది కనుక వేలాదిగా తరలిరండి. దైవ దీవెనలు పొందండి. పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా మీతోనే మాట్లాడబోతున్నాడు కనుక పరిగెత్తుకుంటూ రండి, దైవ దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ అందరికీ. విన్నారు కదా, ఈయన మీకు ఉద్యోగం లేదా, లేదంటే మనశ్శాంతితో లేరా అని రకరకాలుగా అంటూ ఈయన ఏం చేస్తున్నాడంటే ప్రజల్ని ఏమారుస్తున్నాడు. క్రైస్తవులారా, దేవుని వాక్యం అసలు ఏం చెప్తుందో వినండి. ఆ దిన మత్తయి సువార్త 7:22 ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. చూసారా, అంటే ఈ రోజుల్లో ప్రజెంట్ మనం ఈ 2024లో లేదంటే 2023, 22 ఇన్ని ఇయర్స్లోంచి మనం చూస్తున్నదంతా దేవుడు ఇంచుమించు 2000 ఇయర్స్ బ్యాకే సత్య గ్రంథంలో వీళ్ళ గురించి రాయించి పెట్టాడు. క్రైస్తవుడా, ఒక్క మాట అర్థం చేసుకో. పేరు పెట్టి పిలిస్తే దేవుడు అభిషేకించాడని, లేదంటే స్వస్థతలు చేసి నూనెలు రాసి స్వస్థతలు చేస్తామని చేసి వీళ్ళందరూ చూడండి, అబ్జర్వ్ చేయండి. మెయిన్ సిటీస్లో హైదరాబాద్, కాకినాడ, వైజాగ్, విజయవాడ ఏదైతే పేరు పొందిన సిటీస్ ఉన్నాయో అక్కడ వచ్చి వీళ్ళు ఈ యొక్క స్వస్థతలు చేస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేయండి. నిజానికి స్వస్థతలు ఎవరికి అవసరం అంటే మారుమూల పల్లెటూరు గ్రామాల్లో, అడవుల్లో బతుకుతున్న కొంతమంది గిరిజన తెగల్లో వాళ్ళకి సరైన వైద్య సదుపాయం లేక అక్కడే వాళ్ళు కృషించిపోయే స్టేజ్లో ఉన్నారు. అక్కడికి వెళ్ళి వీళ్ళని స్వస్థతలు చేయమనండి, అది కూడా పబ్లిసిటీ లేకుండా చేయమనండి, వీళ్ళు చేయరు. ఇది ఎంత మోసంతో కూడినటువంటి సేవ అనేది చూడండి. దేవుని నామానికి ఇలాంటి వాళ్ళ వల్ల అవమానం కలుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఎప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, మేలుకోండి. దేవుని పేరిట మోసం చేసే వాళ్ళని ఖండించండి.